మరణంలోకి జీవం ఇచ్చాడు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆత్మ తండ్రులు అందరూ నా తండ్రి అందరూ నన్ను ఎంతో మరి నా ఆరోగ్యం కొరకు కన్నీరు విడిచింది సంఘం ఇంత ప్రార్థనలు నన్ను లేవనెత్తాను. మరి కార్యాలు జరుపుకునేటప్పుడు కూడా నేను వాగ్దాన్ని అయినప్పుడు కూడా దేవుడు నా ఉద్యోగంతో సంతోషించింది. అది సకల కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కనుక దేవుని ముందు పెట్టుకుంటే ఆయనే నాకు అన్ని చూస్తాడండి. అన్నీ అందరినీ తెలుస్తుంది. నేను ఆరోగ్యం నా సమస్యలు పడుతుంది. కొన్ని అప్పులు కాదు నా భర్త కూడా రాకపోకలు ఎందుకు మా తోడు ఈ వయసులో మమ్మల్ని చిన్నపాటి జాబ్ చేసి దేవుడు మాకు ఆధారం ఇచ్చాడు. అలాగే చదువుకోవడం రాత్రి పైకి ఒకరిని చేయడానికి పడుతుంది తోడు కొనుక్కోవడం చేసేసి కుటుంబం కొరకు వాళ్ళు ఉన్న సంస్కృతం నా ఆరోగ్యం కొరకు కుటుంబం కొరకు నా సంస్కృతం బాబు నేను ఎన్నోసార్లు చెప్పాను. ఒక అమ్మాయి నన్ను చేసినందుకు ఆ సమస్యకు నాకు దొరుకుతుంది. చాలా నష్టపోయింది. 2 లక్షల రూపాయలు బాబు దగ్గర ఎంతో చెప్పి పట్టాను. రాత్రిలో పెట్టిన మార్గం చెప్తాడు. ఇప్పుడు ఇక మార్గం దేవుడు చూపించాలని నాకు ధైర్యం ఇచ్చుకోండి. నుంచో చెప్తుంది ఇక సగం అది కూడా నాకు మార్గం అంటే వచ్చేలాగా అందులో కూడా దేవుడు మంచి మనసు ఇచ్చి నా ఒత్తాకి జ్ఞాపకం చూసుకుని ఇచ్చిన మాకు తిరిగిచ్చేలాగా కూడా మీ అందరూ ప్రార్థనలు మీ తల్లిదండ్రులకు మీ ఆశ్రయించండి. నా కొరకు నా కుటుంబం కొరకు కొన్ని బాధలు కొరకు నా ఆరోగ్యం కొరకు నా ప్రయాణం నా భర్త చేసే ప్రయాణంలో కూడా మీ అందరూ నాకు ప్రార్థించి నాకు ఎన్నో మార్పులు నా బాగున్నాయి. ధైర్యం ఇచ్చమ్మా జీవం మరణం నుంచి జీవంలో తెచ్చేసాను. దేవుడే నేను తీసుకున్నాడు. నేను భయపడకు. నా సమస్యలు కూడా తీరినాయి. నా చిన్న సాధ్యం